హాయ్ అండి. వెల్కమ్ టు డుమ్ని రంగోలి 39. ఈరోజు మీకు 11 చుక్కల ముగ్గు చూపించబోతున్నానండి. ముందుగానే చుక్కలు పెట్టేసుకున్నాను. చుక్కలు పెట్టేసుకొని ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను. ఈ 3 చుక్కల నుంచి ఈ చుక్కకి మళ్ళీ అటువైపు చుక్కకి కలిపేసుకోవాలి. మళ్ళీ ఈ 3 చుక్కల నుంచి మళ్ళీ ఈ చుక్కకి అటువైపు చుక్కకి కలిపేసుకోవాలన్నమాట. ఇలా ఇలా 3 చుక్కలు కలుపుకొని మళ్ళీ ఈ చుక్కకి అటువైపు చుక్కకి కలిపేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో ఒక చుక్క ఉంది కదా, ఆ చుక్కతో ఇలా కలిపేసుకుందామండి. ఇప్పుడు మధ్యలో ఒక డిజైన్ వేసేసుకున్నాము, సింపుల్గా ఉండే డిజైనే. ఈ 3 చుక్కలకి ఈ 3 చుక్కలకి ఈ 3 చుక్కలకి ఇలా కలిపేసుకోవాలి. మళ్ళీ ఈ చుక్క నుంచి ఇలా కలిపేసుకోవాలి. మళ్ళీ ఈ చుక్క నుంచి ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత మధ్యలో ఇలా రౌండ్ వేసేసుకొని ఇప్పుడు పెన్సిల్తో ఇలా డిజైన్ చేసేసుకుందామండి. మీరు ముగ్గు పిండితో కానీ చేసుకోవచ్చు. ముగ్గు వేసేటప్పుడు అన్ని వైపులా ఇలాగే చేసేసుకుందాము. ఈ ముగ్గు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా అన్ని వైపులు వేసుకున్న తర్వాత మధ్యలో కూడా ఇలా పెన్సిల్తో వేసేసుకుందామండి. ఇలా డిజైన్ చేసేసుకుందాము. మీరు కలర్తో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. పండుగ పూట్ల కలర్తో చేసుకుంటే ఈ ముగ్గు చాలా బాగుంటుందండి, బాగా కనిపిస్తుందని. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.